రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీచే రజక ఐలమ్మ పార్కు దగ్గర నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. బొమ్మిశెట్టి మనీ ఫ్రెండ్స్ సర్కిల్ మక్కిన నరసింహారావు విజయలక్ష్మిల మనవడు పుట్టినరోజు సందర్భంగా రజక ఐలమ్మ పార్కు దగ్గర రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీచే నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రంలో గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. రేపల్లెకు చెందిన మక్కిన నరసింహారావు మినరల్ వాటర్ వితరణ చేశారు. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఈ సంస్థ 2017లో ప్రారంభమై ఇప్పటి వరకు సుమారుగా 8 సంవత్సరాలుగా రజకపేటలోను అలాగే మార్చిపేటలోను ఈ వేసవి తాపాన్ని తగ్గించడం కోసం ఈ వేసవి అంటే ప్రజల యొక్క దాహాదిని తీర్చడం కోసం 2 చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రాలు ఆర్వీఎస్ దాతల ద్వారా దిగ్విజయంగా నిర్వహించబడుతున్నాయి. ఇవి మన ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ వీటిని నిర్వహించడం జరిగింది. ఇట్లాగే ప్రతి సంవత్సరము ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క చలివేంద్రాలు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే జూన్ 14వ తేదీన మా కమ్యూనిటీలో 10వ తరగతి పాస్ అయినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకి ఉపకార వేతనాల పంపిణీ చేయటం అనేది రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పేసి ఆర్వీఎస్ సభ్యుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. తెనాలి పట్టణంలో గత 8 సంవత్సరాలుగా రజక వాలంటరీ సర్వీస్ ఆర్వీఎస్ సంస్థ ద్వారా గత ఎండ తీవ్రతకి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రజకపేటలో అలాగే మార్చిపేటలో కూడా ఏర్పాటు చేయండి. అలాగే ఈరోజు బాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉందని గవర్నమెంట్ ప్రకటించడం వల్ల ఈరోజు ఆర్వీఎస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బొమ్మిశెట్టి మణికంఠ టీను గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. బాగా 50 degrees ఎండ తీవ్రత ఉండడం అనేది చాలా వేడిని బాగా ఉంది కాబట్టి ప్రజలకి చల్లగా మజ్జిగని పంపిణీ చేయడం మా ఆర్వీఎస్ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. అలాగే మీలో ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే మా ఆర్వీఎస్ సభ్యుల్ని సంప్రదించి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చేయూత అందించాలని మనసారా కోరుకుంటున్నాం. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరూ ఒక ఏమన్నా ఎండ దెబ్బ తగిలినా ఏదైనా కానీ రిసెప్షన్ తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని మా ఆర్వీఎస్ తరఫున అందరికీ తెలియజేయడం జరుగుతుంది.